దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందుగా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈరోజు ఈ విధంగా మీ ముందుకు రావటానికి ఒక బలమైనటువంటి ఉద్దేశము, బలమైనటువంటి కారణం ఉంది. మనందరికీ తెలుసు, గత కొద్ది రోజులుగా క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి గందరగోళం, సోషల్ మీడియా వేదికగా క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి ఒక గందరగోళం మనందరికీ తెలుసు. అదేమిటనంటే అమ్మతేజ గారు చేస్తున్నటువంటి స్వస్థతలు, అద్భుతాలు ఏవైతే ఉన్నాయో, లేదా ఆయన సభల్లోకి వచ్చినటువంటి వారిని పేర్లు పెట్టి పిలిచి వారికి ఉన్నటువంటి సమస్యలతో వారిని గుర్తించి వారి గురించి ప్రార్థన చేసి దేవుడు స్వస్థపరుస్తున్నాడు, లేదా దేవుడు అద్భుతం చేస్తున్నాడు, నా ద్వారా దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాలు చూడండి అని చెప్పి సమాజానికి ఆయన వీడియోలు పెట్టడం, ఇది చూసినటువంటి విజయప్రసాద్ రెడ్డి అన్నగారు మరి ఆయన స్పందిస్తూ, అది దేవుని చేత జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావు, అది కేవలం ఒక చిన్న చీప్ ట్రిక్ వల్ల ఆయన చేస్తున్నాడు అని చెప్పి ఆయన విమర్శించటం, ఆయన ఆ విమర్శను ఆయన స్వీకరించి, ఇది నేను చీప్ ట్రిక్ చేయట్లేదు, ఇది దేవుని ద్వారా, దేవుని చేత, దేవుని యొక్క ఆత్మ ద్వారా నేను చేస్తున్నానని చెప్పి ఆయన తిరిగి జవాబు ఇవ్వటం, ఇదంతా మనందరికీ తెలుసు. ఇకపోతే ప్రియులారా, బైబిల్లో ఒక మంచి మాటను మీకు జ్ఞాపకం చేయాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాను. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి మాట నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఈ మాటను బట్టి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రియులారా, ఒక వర్గం అమ్మతేజ గారు చేస్తున్నటువంటి అద్భుతాలు, స్వస్థతలు లేదా దెయ్యాలను వెళ్ళగొట్టడం అది నిజమే, వాస్తవమే అని చెప్పి నమ్మేటువంటి కొంతమంది ఉన్నారు. ఇకపోతే విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పినటువంటి విధానాన్ని, ఆయన చెప్పినటువంటి ఉద్దేశాన్ని, ఆయన భావాన్ని కూడా మరి కొంతమంది సపోర్ట్గా కామెంట్స్ చేయటం లేదా మాట్లాడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తున్నానంటే, ప్రతి ఆత్మను నమ్మక, అంటే ఏ ఆత్మను కూడా గ్రుడ్డిగా మనం నమ్మేయకూడదు. ఏ ఆత్మను కూడా గ్రుడ్డిగా నమ్మేయకూడదు మనం. ఎందుకనంటే దేవుడు తన యొక్క ఆత్మ సహాయం ద్వారా 66 పుస్తకాలు అనగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు రాయించి మన చేతికిచ్చాడు. గనుకనే ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి అన్నాడు. ఆ కిందన ప్రియులారా 6వ వచనం చివరి భాగాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అనేటువంటి మాటను అక్కడ ప్రస్తావించాడు. గనుక భ్రమపరిచే ఆత్మ కూడా ఉంది, సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ ఉంది, భ్రమపరిచే ఆత్మ ఉంది. ఈ భ్రమపరిచే ఆత్మ కూడా అద్భుతాలు చేయగలదు. ఈ భ్రమపరిచే ఆత్మ కూడా ఏమంటే గొప్ప కార్యాలు చేయగలదు, సూచక్రియలు చేయగలదు, మహత్కార్యములు చేయగలదు. సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ కూడా అనగా దేవుడు కూడా అద్భుతాలు చేయగలడు, చేయించగలడు. ఇకపోతే భ్రమపరిచే ఆత్మ కూడా ఉందన్నటువంటి సత్యాన్ని యోహాను గారు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. గనుక ప్రతి ఆత్మను నమ్మక అనేటువంటి మాటను అక్కడ వ్రాసి చూడండి. గనుక విజయప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నటువంటి వాదనను కూడా మీరు నమ్మకండి. అదే రీతిగా అమ్మతేజ గారు చేస్తున్నటువంటి స్వస్థతలు, అద్భుతాలను కూడా లేదా పేర్లు పెట్టి పిలిచి వారికి ఉన్నటువంటి సమస్యలను గుర్తించి వారి గురించి ప్రార్థన చేయటం కూడా నమ్మకండి. మరి ఏం చేయాలనంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పరీక్షించండి, పరిశోధించండి, భ్రమపరిచే ఆత్మ ఏదో, సత్యస్వరూపమైనటువంటి ఆత్మ ఏదో మీరు తెలుసుకోండి అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక భ్రమపరిచే ఆత్మలు ఉన్నాయి, కలవరపరిచే ఆత్మలు ఉన్నాయి, గందరగోళ పరిస్థితుల్లోకి తీసుకెళ్లే ఆత్మలు కూడా ఉన్నాయి. గనక పరిశోధించండి, పరీక్షించండి. ఇకపోతే సాతాను, భ్రమపరిచే ఆత్మ కూడా గొప్ప కార్యాలు చేయగలదా? సాతాను కూడా అద్భుతాలు చేయగలడా? సాతాను కూడా ఏమంటే మహత్కార్యములు చేయగలదా అంటే చేయగలదు. కొన్ని రెఫరెన్స్లు ఏమంటే మనం ధ్యానం చేద్దాం. అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము
ప్రియులారా 13-14 వచనాలు చదువుతున్నాను, చాలా జాతరలకు ఎంచండి. ఏలి అనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు. ఈ మాటను మీరు చాలా జాతరలకు ఎంచండి ప్రియులారా. అపోస్తులు ఉన్నారు, దొంగ అపోస్తులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, దొంగ బోధకులు కూడా ఉన్నారు. గనుక సత్యస్వరూపమైనటువంటి ఆత్మ ఉంది, భ్రమపరిచే ఆత్మ కూడా ఉంది. ఇకపోతే ఆ ఆత్మ, భ్రమపరిచే ఆత్మ అద్భుతాలు చేయగలదా, స్వస్థతలు చేయగలదా, మహత్కార్యములు చేయగలదా, సూచక్రియలు చేయగలదంటే చేయగలదు. ఎందుకనంటే సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, అంటే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు గనుక ఆ వేషాన్ని మనం గుర్తించాలి, ఆ భ్రమపరిచే ఆత్మను మనం గుర్తించాలి. సత్యస్వరూపమైనటువంటి ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో, దేవుని సంబంధమైనటువంటి ఆత్మ ఏదో, కలవరపరిచే ఆత్మ ఏదో మనం గుర్తించాలి అనేటువంటి విషయాన్ని ఏమంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గనుక మరొక మాట చూద్దాం. అంటే సాతాను ఏ విధంగా భ్రమపరచగలదు, సాతాను ఏ విధంగా మోసం చేయగలదు, సాతాను ఏ విధంగా ఏమంటే గందరగోళ వాతావరణంలోనికి నడిపించగలదు అని అంటే ప్రియులారా, అపోస్తుడైనటువంటి పౌలు గారు దశలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము ప్రియులారా అర్థమవటం కోసం 9వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్ష విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అంటే సత్యవాక్యాన్ని ఎవరైతే వినరో, సత్యవాక్యాన్ని ఎవరైతే అంగీకరించరో, సత్యాన్ని ఎవరైతే పక్కన పెట్టేస్తారో అలాంటి వారికి శిక్ష విధి కలగటానికి, శిక్ష విధి పొందటానికి దేవుడట ఏం చేస్తున్నాడంటే అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అంటే సాతాను కూడా గొప్ప కార్యాలు చేయగలడు, సాతాను కూడా అద్భుతాలు చేయగలడు, సాతాను కూడా మన కళ్ళ ముందు సూచక్రియలు మహత్కార్యములు చేయగలడు. మరొక మాట చూడండి ప్రియులారా, ఏమండి మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను, చాలా జాతరలకు ఎంచండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. ఈ మాట మీరు చాలా జాతరలకు ఎంచండి ప్రియులారా. అర్థమవడం కోసం ఈ 24వ రెఫరెన్స్ మాత్రమే, 24వ వచనం మాత్రం మీకు చదివి వినిపిస్తున్నాను. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితము మోసపరుచుటకై సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. చూడండి ఈ మాట. అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధపు ప్రవక్తలు వస్తారు, ఏమండి అబద్ధంగా మోసం చేయటం కోసం గొప్ప కార్యాలు చేస్తారు, సూచక్రియలు చేస్తారు, లేదా ఏమండి పబ్లిక్లో సభల్లో పేర్లు పెట్టి పిలుస్తారు, వారికి ఉన్నటువంటి సమస్యలు గుర్తిస్తారట. ఇది ఆశ్చర్యమేమి కాదు, సాతానే తాను వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు. ఏమంటే అర్థమవుతుందా? సాతానే తానే వెలుగుదూత వేషమును ధరించుకుని ఉన్నాడు కనుక ఇది ఏమి ఆశ్చర్యమేమి కాదు. అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, ఏమంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 13-14 వచనంలో మనం చూసినటువంటి మాట ప్రకారంగా సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని ఉన్నాడు, భ్రమపరిచే ఆత్మ కలిగి ఉన్నాడు, గందరగోళాన్ని సృష్టించే ఆత్మ కలిగి ఉన్నాడు. గనుక సాతాను భ్రమపరచగలదు, సాతాను కలవరపరచగలదు. మన కళ్ళ ముందు ఏమండి మనము ప్రియులారా సత్యవాక్యాన్ని ఎప్పుడైతే మనం పక్కన పెట్టేస్తామో, ఏమండి సత్యాన్ని ఎప్పుడైతే మనం పక్కన పెట్టేస్తామో, వాక్యాన్ని ఎప్పుడైతే మనం పక్కన పెట్టేస్తామో శిక్ష విధి కలగటానికట దేవుడు మోసం చేయు అబద్ధపు ఏమండి ఆ శక్తిని ఏమండి వారికి ఇచ్చుచున్నాడట. గనుకనే సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతం మోసపరచడానికి ఏమండి గొప్ప క్రియలను లేదా గొప్ప సూచక్రియలను మహత్కార్యములను చేస్తాడు సాతాను. అంటే సాతాను చేస్తాడా? చేస్తాడు. సాతాను గొప్ప కార్యాలు చేస్తాడా? చేస్తాడు. సాతాను మహత్కార్యాలు చేస్తాడా? చేస్తాడు. ఇకపోతే దేవుడు కూడా చేస్తాడు, దేవుడు కూడా చేయిస్తాడు.
ఏమండి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం మరొకసారి. అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము కృపావరాల గురించి అపోస్తుడైనటువంటి పౌలు గారు రాస్తూ 12వ అధ్యాయము ప్రియులారా 7, 8, 9, 10 వచనాలు చదువుతున్నాను, చాలా జాతులకించండి. అయినను అందరూ ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను. ఏమండి? 10వ వచనంలో మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, ఏమండి, మరి ఒకనికి ప్రవచన వరములను, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా భాషలను, ఏమండి, మరి ఒకనికి భాషలో అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది అని అంటే దేవుడు కూడా గొప్ప కార్యాలు అద్భుతాలు చేయటానికి ఏమండి శక్తినిచ్చాడు. దేవుడు కూడా తన సేవకుల ద్వారా, ఏమండి, దైవజనుల ద్వారా గొప్ప కార్యాలు అద్భుతాలు చేయగలడు. ఆ శక్తి ఇచ్చాడట. 10వ వచనంలో మనం చూస్తున్న ప్రియులారా, ఆ ఒక్క ఆత్మ వలనే అద్భుతములు చేయు శక్తిని కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఇకపోతే సాతాను కూడా ఆ శక్తి కలిగి ఉన్నాడు. చూడండి, కనుకనే భ్రమపరిచే ఆత్మ ఏదో, ఏమంటే సత్య సంబంధమైనటువంటి ఆత్మ ఏదో, అంటే దేవుని ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో మనం పరీక్షించాలి, తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి దాన్ని? ఏమండి? భ్రమపరిచే ఆత్మ ఏది, సత్య సంబంధమైనటువంటి లేదా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ ఏది, దేవుని ఆత్మ ఏది, మనం ఎలా తెలుసుకోగలమనంటే ప్రియులారా, బైబిల్ దానికి సమాధానం చెప్పగలదు. బైబిలే బయలుపరచగలదు. మనందరికీ తెలుసు, అపోస్తుడైనటువంటి పౌలు గారు ఒక ప్రాంతానికి వెళుతూ, ఏమండి, అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల వరకు కొన్ని మాటలు మనం ధ్యానం చేయగలిగితే, మేము ప్రార్థన స్థలమునకు వెలుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఇక్కడ ఏమండి ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుడైనటువంటి పౌలు గారు తన టీం, తన గ్రూప్ ప్రార్థన స్థలానికి వెళ్తున్నటువంటి సమయంలో పుతోను అనబడినటువంటి ఒక దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నది ఎదురుగా వచ్చిందట. వచ్చి ఆవిడ ఏం సాక్ష్యం ఇస్తుంది, లేదా ఆ దెయ్యం ఏమని సాక్ష్యం ఇస్తుందంటే, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురపరిచెదరు. చూడండి, అంటే సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ ఏ విధంగా నడిపిస్తుందో, ఏమండి, సత్యస్వరూపి ఆత్మ ఎలా ఉంటుందో, ఏమండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అపోస్తుడైనటువంటి పౌలు గారిని చూసి, వీరు సత్య మార్గము లేదా రక్షణ మార్గాన్ని మీకు కనుపరుస్తారు, వీరు సర్వోన్నతులైన దేవుని దాసులు, సర్వోన్నతుడైన దేవుని దాసులని ఒక దెయ్యము సాక్ష్యం ఇస్తుంది. పిల్లరా, ఈరోజు అమ్మతేజ గారు చేస్తున్నటువంటి అద్భుతాలు కానీ, దెయ్యం పట్టినటువంటి వారిని స్వస్థపరుస్తానని చెప్పి, విడుదలనిస్తున్నానని చెప్పి ఆయన చెప్తున్నటువంటి ఆ స్వస్థతల్లో మనం చూడగలిగితే పిల్లరా, రీసెంట్గా ఒక వీడియో నేను చూశాను. ఆయన ప్రార్థిస్తున్నప్పుడు లేదా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ ఎదురుగా వచ్చి, నువ్వు నన్ను ఏమి చేయలేవు, నువ్వెవడో నాకు తెలుసు, నీలాంటి వ్యక్తుల్ని ఎంతోమందిని చూశాను, నీలాంటి బాబాల్ని ఎంతోమందిని చూశాను అని అంటున్నప్పుడు పిల్లరా, ఏమండి, అమ్మతేజ గారు ఒక మాట అడుగుతారు, ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడో చెప్పు, ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడో చెప్పునంటే, ఇక్కడ ఏ దేవుడు లేడు, మైసమ్మ ఉందని చెప్పి ఆవిడ జవాబిస్తుంది. నీకు అసలు కళ్ళు తెరిసే దమ్ముందా? చెప్పు, టైం లేదు, చెప్పు, నాకు చెప్పు. ఆడుంది, అది కావాలి నాకు. ఇటు చూడు, ఎవరు కావాలా? ఆడుంది, కావాలా? అది కావాలి. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు. చెప్పు, ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. రికమల రబష, ఈమెన్ పక్కకు పెట్టేసాను. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు.
చెప్పు. ఇప్పుడే మీరు ఇచ్చిన అధికారాన్ని చేత పట్టుకొని యేసు నామంలో ఈ బిడ్డ మీదకి యేసు నామంలో ఇప్పుడే ఒక బలమైన అభిషేకం. ఇకపోతే ఒకవేళ సత్యస్వరూపైనటువంటి ఆత్మీయ గనుక అమ్మతేజ గారిలో ఉంటే ఆ దెయ్యము ఏమని సాక్ష్యం ఇవ్వాలో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని దాసుడవు నీవు, నీ దగ్గరికి రావటానికి నేను సరిపోను, నాకు శక్తి చాలదు, నాకు బలము చాలదని చెప్పాలి. కానీ ఇక్కడ ఏ దేవుడు లేడు, ఇక్కడ మైసమ్మందు నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని చెప్పి ఆవిడ బదులిచ్చిందనంటే అది భ్రమపరిచే ఆత్మ, సత్యస్వరూపైనటువంటి ఆత్మ. ఆలోచన చేయండి పిల్లరా. గనుకనే ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి అని యోహాను గారు 4వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూస్తున్నాం. ఆయన ప్రస్తావించినటువంటి మాటలు మనం గమనించినప్పుడు ఏమండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి కింద వరకు మనం చూడగలిగితే పిల్లరా, ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి ఆత్మను మనం నమ్మేయకూడదు. దేవుడు 66 పుస్తకాలు మనకిచ్చాడు. ఏమంటే పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. దాన్ని పరిశీలించినప్పుడు, చదివినప్పుడు, ధ్యానం చేసినప్పుడు ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో తేలిపోతుంది. దేవుడు బయలుపరుస్తాడు. గనుక ఏమంటే క్రైస్తవ సమాజం, క్రైస్తవులారా, ఏ ఒక్కరు కూడా మీరు కలవరపడకండి, ఏ ఒక్కరు కూడా మీరు ఏమంటే గందరగోళ పరిస్థితిలోనికి మీరు వెళ్ళిపోకండి. సత్య సంబంధమైనటువంటి ఆత్మ ఏదో, లేదా సత్య స్వరూపమైనటువంటి ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో ఈజీగా తెలిసిపోతుంది. సువార్తల్లో మనం చూడగలిగితే పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారిని ఒక దెయ్యం చూసి, నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడిని మాకు తెలుసు, నీవు మాతో నీకేమి పని, మమ్మల్ని నశింపజేయడానికి వచ్చితివా అని అంటారు. గనుక అంటే దేవుని సంబంధమైనటువంటి వారిని చూసినప్పుడు దెయ్యం ఏమని సాక్ష్యం ఇస్తుందంటే గుర్తుపడుతుంది. మనం ఎవరమో, దేవుని దాసులమో కామో, లేదా బ్రహ్మపరిచే ఆత్మ కలిగినటువంటి వారమో ఏమండి దెయ్యమే గుర్తుపట్టి చెప్పేస్తుంది. గనుక క్రీస్తు వారిని చూసినటువంటి దెయ్యము కూడా అదే సాక్ష్యం ఇస్తుంది. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారిని చూసినటువంటి దెయ్యము కూడా మీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు అనేటువంటి విషయాన్ని ఏమంటే అక్కడ ఆ దెయ్యం సాక్ష్యం ఇస్తుంది. గనుక ఇప్పుడు అమ్మతేజ గారు చేస్తున్నటువంటి స్వస్థతలలో, అమ్మతేజ గారు చేస్తున్నటువంటి అద్భుతాల్లో ఆయన పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. గనుక ఈయనలో దేవుని యొక్క ఆత్మ ఉంది, దేవుని యొక్క శక్తి ఉంది అని అనుకోవడం పొరపాటు. సాతాను కూడా సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచడానికి ఆయన శక్తి కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించండి. ఏ ఒక్కరు కూడా ఏమండి ఆ గందరగోళ పరిస్థితిలోనికి లేదా సందిగ్ధంలోనికి వెళ్ళకండి. వాక్యాన్ని చూడండి, వాక్యాన్ని పరిశీలించండి, వాక్యానుసారంగా కొనసాగించండి. మీ విశ్వాసాన్ని, మీ భక్తిని కాపాడుకోండి, దేవుని యొక్క రాజ్యాన్ని ప్రవేశించండి. అట్టి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.